భద్రావతి సంఘం పక్కన ఏడీ ఆఫీస్ వెనకాల రిలే దీక్షలు సిరిసిల్ల మొత్తం బంద్ పడి 2 నెలలు గడుస్తున్న నెల రోజుల నుంచి మేము ఆందోళన చేపట్టాం. మేము అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కలిసి మా గోడు విన్నవించాము. అయ్యా, మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని రోడ్డెక్కాము. శివరాత్రి రోజున భార్య బిడ్డలకు కనీసం పలమో పండో తీసుకొద్దామనుకుంటే మా దగ్గర పైసలు లేకున్నాయి. అయినా ఇక్కడ ఉన్న యజమానులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా కడుపు మండి ఇవాళ రిలే దీక్ష నుండి గోపాల్ నగర్ చౌరస్తా వద్ద రాస్తారోకొచ్చేసి మా ఆందోళన తెలపడం జరిగింది. అధికారులు, మంత్రులు, మీరు ఉన్న స్థానిక నేతలు మా గోడు రేవంత్ రెడ్డి గారికి విన్నవించి మా బాధలు తీర్చి మాకు యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్ష ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఇవాడికి 2వ రోజు. మేము వీడికి వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నాము. ఎవరినైతే కలవాలనుకున్నా వాళ్ళందరినీ కలిసినాము. ఈ టెక్సో చేనేత జౌలి శాఖ మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే ఇక్కడ మన ప్రభుత్వ విప్ గారైన ఆదిశీనన్న గారి దగ్గరికి కలవడం జరిగింది. వీళ్ళందరినీ కలిసినాము. గత 2-3 నెలల సంధి ఆసాంల వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. దీని గురించి మేము పట్టించుకోమని చెప్పి వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. దాని గురించి ఇంతవరకు ఏ అధికారి కానీ, ఇక్కడున్న అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్న రాజకీయంగా ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మేము భద్రావతి సంఘం ఏడీ ఆఫీస్ వెనకాల భద్రావతి సంఘం దగ్గర టెంట్ వేసి రిలే నిరాహార చేసినాము. అలాగే ఇవాళ గోపాల్ నగర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన ఏడీ ఆఫీస్ దగ్గర అధికారులను కలచడానికి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఆసాంలో రావడం జరిగింది. మా ఆందోళన ఒకటే, యుద్ధ ప్రాతిపదికన మాకు ఉపాధి కల్పించాలి. మా ఏంటంటే మాకు కడుపు కాలి, మేము రోడ్డున పడ్డ చేసుకుందామంటే పని లేదు. రేపు పండుగ భార్య బిడ్డలకు ఇంత పండో పొలము తీసుకొచ్చుకుందాం అన్నా కానీ ఇవాళ ఏ ఒక్కరి దగ్గర ₹1 లేకుండా అయిపోయింది. మేము ఇంత పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. అయ్యా, రేవంత్ రెడ్డి గారి సభ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారేమో, మా గోడు ఆయన దగ్గర తీసుకుపోతామని చెప్పి మేము అనుకొని మేము కలుతాం, మాకు మా సమస్యలు తీరుతాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ అనివార్య కారణం వలన ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ జరగడం వలన మేము ఈ రకంగా ఆందోళన చేయడం జరిగింది. అయ్యా, మా బాధ ఒకటే, మాకు తొందరగా ఉపాధి కల్పించాలి. బతుకమ్మ చీరలు ఇస్తారా, మీరు ఏదైనా కల్పిస్తారా, అది మాకు అనవసరం. కాకపోతే 365 రోజులు మాత్రం మాకు ఉపాధి ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ఏడీ ఆఫీస్ ద్వారా హర్షిని మేడం గారికి దండం మీద చెప్తున్నాం. అమ్మా, మా బాధలు మీకు అర్థం చేసుకొని మా సమస్యను తొందరగా పరిష్కారం చేసి మాకు ఆసాంలకు ఈ రకంగా మేము 6 నెలలకోసారి 3 నెలలకోసారి రోడ్డు మీద పడకుండా మాకు ఆసాంలకు సిరిసిల్లు ఉన్న ఆసాంలకు కార్మికులకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మేము అడగకుండా, మేము ఈ రోడ్డు మీద పడకుండా, మేము అధికారుల చుట్టూ తిరగకుండా ఉండడానికి మీరు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మాకు శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇదే రకంగా దీని గురించి మీరు స్పందించకపోతే మేము సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.